that particular student is going to get certificate. Okay? Then, which type of institution can upload credits to ABC? ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏబిసిలో ఆ పర్టికులర్ స్టూడెంట్ క్రెడిట్స్ ని అప్లోడ్ చేసుకోవచ్చు? ఫస్ట్ వన్, ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్, దెన్ రికగ్నైజ్డ్ అండ్ అక్రిడియేటెడ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, దెన్ స్కూల్స్ అండర్ సిబిఎస్ఈ, ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ట్రైనింగ్ సెంటర్స్, NGO training centers. So among these four options, which one is the correct? Which type of institution can upload credits? Private coaching centers, recognized and accredited higher education institutions, schools under CBSE and NGO training centers. Good. Madam, ఈ ఏబిసిలో క్రెడిట్స్ అక్యుములేట్ అవుతున్నాయి కదా మీకు, అంటే మీ 10th సర్టిఫికేట్ వచ్చినప్పుడు క్రెడిట్ అలా సో అండ్ సో క్రెడిట్స్ అక్రిడియేట్ అవుతాయి అన్నమాట. అలా అక్యుములేట్ అయిన తర్వాత క్రెడిట్స్ అక్యుములేటెడ్ అండర్ ఏబిసి కెన్ బి వన్స్ క్రెడిట్ అయిన తర్వాత వాటిని ఏం చేయొచ్చు? రిఫండెడ్ ఇన్ క్యాష్, యూజ్డ్ ఫర్ వీసా అప్లికేషన్, ట్రాన్స్ఫర్డ్ అండ్ రిడీమ్డ్ టువర్డ్ ఏ డిగ్రీ, దెన్ యూజ్డ్ ఫర్ బయింగ్ కోర్స్ బుక్స్. ఈ ఏబిసిని ఎలా వాడుకోవచ్చు? ఆ క్రెడిట్స్ ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు? ఎవరు? వాట్స్ ద ఆన్సర్? ఆన్సర్ సి, కరెక్ట్ ఆప్షన్. Transferred and redeemed toward a degree. Which type of courses? Only offline classroom courses, online, offline and blended learning programs, then sports only programs, language trainings. Good. 11 for ABC supports which type of courses? Online, offline, blended learning programs. ఏ particular platform ABC తో ఇంటిగ్రేట్ అయింది ఫర్ కోర్స్ అండ్ క్రెడిట్ వ్యాలిడేషన్. అంటే నిజంగా ఆ పర్టికులర్ పర్సన్ అదే కోర్స్ చదివాడా, అతనికి ఆ క్రెడిట్ ఉందా లేదా, నిజంగా అతనికి ఆ ఓడీలో ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ ఉందా, లేదా సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. అంటే ఇప్పుడు మనం పెట్టిన దాన్ని బట్టి అది క్రెడిట్ ఇచ్చేసింది అనుకోండి, అది రాంగ్ అవుతుంది కదా. ఒక ప్లాట్ఫామ్ ని పెట్టుకుంది అనమాట, ఒక ప్లాట్ఫామ్ తో ఇంటిగ్రేట్ అయింది. అదేంటో చదవండి, అదేంటో చెప్తున్నా చూడండి. UDC, UDISE ఫస్ట్ వన్ ఆప్షన్, దెన్ స్వయం ప్రమాణ్, then NTA. Which one is the answer? ఏ నేషనల్ ప్లాట్ఫామ్ తో ఇంటిగ్రేట్ అయింది? ఒడిసి, స్వయం, జీవన్ ప్రమాణ్, NTA. ఆప్షన్ డి. ఇది ఏబిసి సిస్టమ్ కి డైరెక్ట్ బెనిఫిట్ కాదు. ఫస్ట్ వన్ ఫ్లెక్సిబుల్ లెర్నింగ్, అకాడమిక్ మొబిలిటీ, దెన్ ఫ్రీ రీఇంబర్స్మెంట్, క్రెడిట్ రిడెంప్షన్. Which one is the option? Which one is the correct option? Which one is not a direct benefit of ABC? Flexible learning, academic mobility, fee reimbursement, credit redemption. C is the answer. 2 marks. Fee reimbursement. ఎందుకంటే student parents, university registrar, student DigiLocker linked access, then state government. First one, student parents, university registrar, student themselves via DigiLocker. Very good. 2 marks. And Swayam Prabha. Which one of the following? B is the correct answer. Correct answer, madam. Courses, blended courses by HEI, higher education institutions. వీటిలో not eligible to credit in ABC. UGC recognized MOOCs, first option. Credit bearing online courses. C, unapproved private coaching courses. D, blended courses by HEI. C is the option. Good. C. Meeting. CBSE, then UGC and AICTE. And option B. Very good. 2 marks. Then presidential order, state approval,
passing of HECI bill in parliament, then Supreme Court ruling. దీనిలో ఏ లీగల్ స్టెప్ ని అది కమ్ అక్రాస్ అయితే ఈ NHERC ని ఎంటైర్ ఇండియా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్, దెన్ స్టేట్ అప్రూవల్, దెన్ పాసింగ్ ఆఫ్ HECI బిల్ ఇన్ పార్లమెంట్, దెన్ సుప్రీం కోర్ట్ రూలింగ్. ఈ నాలుగింట్లో త్వరగా చెప్పాలి. చెప్పాలి ఫాస్ట్ గా, లేదంటే పాస్ చేసేస్తా. Centralized admission portal was the answer. What is one intended benefit of NHERC for students? Student ki NHERC of India. C is the answer, right? National General Education Council. Then what kind? ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఈ NHERC ని ఎంకరేజ్ చేస్తున్నాయి? 3 to 5. Good. What is the age group for the secondary stage in NEP 2020? సెకండరీ స్టేజ్ లోకి రావాలంటే వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ లో ఉండాలి? 6 to 11 years, 8 to 14 years, 11 to 14 years, 14 to 18 years. ఏ ఏజ్? Good, 14 to 18. Then, which stage emphasizes play-based and activity-based learning? Which stage emphasizes play-based and activity-based learning? Middle stage, preparatory stage, secondary stage. Foundational stage is the correct answer. అప్పుడే కదా పిల్లల్ని ఆడిస్తాం, లేకపోతే స్కూల్కి వెళ్ళడం అందుకని. Then, పిల్లలకి ఏ టైప్ ఆఫ్ లెర్నింగ్ ని ఇవ్వడం స్టార్ట్ చేస్తారు NEP లో? టెక్స్ట్ బుక్ బేస్డ్, ఓన్లీ టెక్స్ట్ బుక్ బేస్డ్, రోడ్ మెమరైజేషన్, వొకేషనల్ అండ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్. C is the answer. Correct. How many years are included in the middle stage? Middle stage లో ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 2 years, 3 years, 4 years, 5 years. 3 years. ఎందుకంటే క్లాసెస్ 6 to 8, 6, 7, 8. ఓకే, కాబట్టి వాళ్ళు మిడిల్ స్టేజ్ కిందకి వస్తారన్నమాట. ద న్యూ స్ట్రక్చర్ ఎయిమ్స్ టు ఫోకస్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఈ 5+3+3+4 మెయిన్ గా దేని మీద ఫోకస్ చేసింది? ఫస్ట్ వన్ ఎర్లీ స్పెషలైజేషన్, హోలిస్టిక్ డెవలప్మెంట్, రెడ్యూసింగ్ కరిక్యులం, ఫారిన్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్. ప్లీజ్ ఆన్సర్. Holistic development. Then, which of the following is not part of 5+3+3+4? Foundational stage, preparatory stage, competitive stage, secondary stage. Very good. C is the answer. Competitive stage ఒకటే 5+3+3+4 లో ఉండదు. Then, new 5+3+3+4 school structure covers which stage of education? Options చూడండి. A option primary, secondary, higher vocational courses. B foundational, preparatory, middle, secondary. C basic, intermediate, senior, advanced. Junior, last one, junior, middle, senior, college. దీనిలో అది కొంచెం B is the right answer. So thereby classes 3 to 5, C option. D option, classes 6 to 8. Which is option? B is the option. Good. How many years does the secondary stage comprise in the 5+3+3+4? 2 years, 3 years, 4 years, 5 years. 4 years. 9 to 12. 9, 10, 11, 12. Then, at what age does formal education begin in the new structure? Madam, at what age does formal education
beginning the new structure. 4 years, 5 years, 3 years, 6 years. ఏ ఏజ్ నుండి ఫార్మల్ ఎడ్యుకేషన్ ని స్టార్ట్ చేస్తారు? ఆప్షన్స్ చెప్పనా? 4 years, 5 years, 3 years, 6 years. వెరీ గుడ్, 3 years. ప్రైమరీ అప్పర్ ప్రైమరీని రీప్లేస్ చేసిన స్టేజ్ ఏంటి? ఫౌండేషనల్ అండ్ ప్రిపరేటరీ, మిడిల్ అండ్ సెకండరీ, ప్రిపరేటరీ అండ్ మిడిల్, ఫౌండేషనల్ అండ్ సెకండరీ. ఆప్షన్ సి. The goal of 5+3+3+4 structure is to add more years to schooling, remove exams, align with child development stage, limit access to education. Option C. C is the correct option. Single stream education, experiential learning, emphasize on final exams. Option C, ma'am. Correct. Pedagogy primarily refers to school infrastructure, government policy, teaching methods and strategies, curriculum subjects. Good. Teaching methods and strategies are called pedagogy. Okay? Pedagogy was the key principle of curriculum reform. అసలు ఈ కరిక్యులం రీఫ్రేమ్ చేయడానికి రీజన్ ఏంటి? టెక్స్ట్ బుక్ లెర్నింగ్ మీద ఎంఫసైజ్ చేయడానిక, వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ గా, ఫ్లెక్సిబిలిటీ అండ్ చాయిస్ ఫర్ లెర్నర్స్ గా, యూనిఫామ్ అసెస్మెంట్ గా? గుడ్. ఫ్లెక్సిబిలిటీ అండ్ చాయిసెస్ ఫర్ లెర్నర్స్. మీరు స్వయం పోర్టల్లో ఉన్నది రిపిటేషన్ అండ్ డ్రిల్స్, మల్టిపుల్ చాయిస్ టెస్టింగ్, ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ అండ్ రూల్ లెర్నింగ్. ఈ కేటగిరీస్ లో enquiry which reforms goal? First one, reducing dropout. Second one, promoting equity. C, enhancing employability, decreasing syllabus content. Already discuss చేశాను మీరు జాగ్రత్తగా వినండి. C is asked. Enhancing employability. Which of the following is not a feature of competency-based learning? Focus on outcomes, passive memorization, mastery of skills, learner-centric approach. ఇక్కడ నుంచి B is answered. Correct. A curriculum that includes art, sports and coding, rank students, predict final results, monitor student learning and provide feedback, conduct entrance exams. Monitor student learning and provide feedback is the correct answer. Which pedagogy aligns with multiple intelligence theory? Connect knowledge across domains, limit contents to one discipline. The purpose of interdisciplinary learning is to confuse learners with multiple subjects, isolate subjects for clarity, help learners connect knowledge across domains, limit contents to one discipline. 3. Answer C. NEP 2020 recommends mother tongue or regional language as the medium of instruction till. Understand the question? So on the occasion of the National Education Policy Anniversary Celebration, today we have conducted the quiz program regarding about the NHC. It is very good to hear that 12 B.Com family students have got the first prize and 4th B.Com student got the second prize. So we are good to hear that one. I hope that hereafter you will participate for all the quiz competition as well as for the other competitions. Thank you. Thank you all.
Thank you so much, sir, for your support and cooperation by conducting this quiz competition. Now, I would like to invite third family students for accepting this first prize. Congratulations to Sophie Houseman.